హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రము దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఈ 2024 జూన్ 2కి 10 ఏళ్ల సంబురాలు తెలంగాణ గవర్నమెంటు అట్టహాసంగా జరుపుతుంది. ఈ సందర్భంగా జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించనుంది. ఈరోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. దీంట్లో మొత్తము టేబుళ్ల పైన 300 ఓట్లు, మరో టేబుల్ పైన 237 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్, నవీన్ కుమార్ రెడ్డి భారతీయ రాష్ట్ర సమితి, సుదర్శన్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దేశంలో మొత్తము 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొత్తము 7 విడతలుగా జరిగిన ఎన్నికల్లో నిన్నటితోనే పూర్తయిన తరుణంలో సాయంత్రానికి మొత్తము ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలు స్టార్ట్ చేశాయి. దీంట్లో ఎన్డీఏకే 3వసారి పట్టం కడుతున్నారని అంచనా వేశాయి. భారతీయ జనతా పార్టీకి 350కి పైగా స్థానాలు గెలుచుకోనున్నది. భారతీయ జనతా పార్టీ సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోనున్నది. ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంఖ్యలు జోస్యమిదే. అధికార పీఠంపై ఇండియా కూటమి ఆశలు గల్లంతయ్యాయి. 150 స్థానాలకే అది పరిమితం అవుతుంది. కేరళ, తమిళనాడులో ఖాతా తెరవనున్న ఎన్డీఏ బీహార్, రాజస్థాన్, హర్యానాల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక చూసినట్టయితే గతంలో లాగా కాకుండా ఈసారి బెంగాల్లో తృణమూల్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కేరళలో కూడా బోని కొట్టే అవకాశం ఉంటుందంటూ పలు సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించాయి. 2014 జూన్ 2వ తేదీన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత 10 ఏళ్లకు ఈ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ రాజధాని ఈ తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉంటుందని ఆ రోజు తీర్మానం ఇచ్చారు. ఈ 2024 జూన్ 2వ తేదీ నాటికి 10 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఒక తెలంగాణకే రాజధానిగా ఇప్పటి నుంచి ఉండబోతుంది. స్కేటర్ గర్ల్ ఒక రికార్డును సృష్టించింది. స్కేట్ బోర్డింగ్ హాట్స్పాట్గా నిలిపింది. సినిమాగా రూపొందించిన ఈమె బయోగ్రఫీ స్కేటర్ గర్ల్ అనే బయోగ్రఫీ. ఈమె జీవిత చరిత్రను సినిమాగా కూడా స్కేటర్ గర్ల్తోని తీశారు. శ్వేత సౌధంలో బృహత్ సోమ సందడి చేశాడు. స్పెల్లింగ్ బీ పోటీల్లో ఫైనల్కు చేరిన 7గురు కూడా ఆహ్వానించిన అధ్యక్షుడి నివాసం. అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 పోటీల్లో విజేతగా నిలిచిన భారత సంతతికి చెందిన బృహత్ సోమ ఫైనల్కు చేరిన మరో 7గురికి జీవితాంతం గుర్తుండిపోయేలా అరుదైన అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్షుడి కార్యాలయం అధికారిక నివాసం నుంచి వారికి ఆహ్వానం అందింది. ఢిల్లీలో రికార్డు ఉష్ణోగ్రత సెన్సర్ ఎర్రర్ కారణమైంది. దీనికి అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించడం కేంద్రం స్పందించింది. దీన్ని సెన్సర్ సరిగా పనిచేయకపోవడం కారణమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా తెలియజేశారు. సింగరేణి అత్యుత్తమ పనితీరు అవార్డును అందుకుంది. ఈ సంస్థ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరిచిన సింగరేణి సంస్థకు ఆ సంస్థ సీఎండీ బలరాంకు జాతీయ అవార్డ్స్ దక్కాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ IIIE సంస్థ ఈ అవార్డును ఎంపిక చేసింది. సునీత విలియమ్స్ రోదసి యాత్ర మరొకసారి వాయిదా పడింది. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం కావాల్సి ఉంది. కాగా ప్రయోగానికి సరిగ్గా 3 నిమిషాల 50 సెకండ్లకు కౌంట్డౌన్ స్టార్ట్ అవ్వగానే కంప్యూటర్ వ్యవస్థను నిలిపేసింది. దీనికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. డేటాను విశ్లేషిస్తున్నామని అధికారులు తెలిపారు. న్యూజిలాండ్లో సైతం తెలంగాణ అవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సర్ను సత్కరిస్తున్న తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ప్రతినిధులు. ర్యానిటిడిన్ అనే ఔషధం పైన
వినియోగం పైన స్పష్టత ఇవ్వలేదు. అమెరికా, ఐరోపా సహా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా నమీబియాలోనూ నిషేధం విధించాలని, మన దేశంలో తగ్గని వినియోగం పరిశీలన అవసరమని నిపుణులు అభిప్రాయం చేస్తున్నారు. ఛాతీలో మంట, కడుపులో గ్యాసు, అల్సర్ల నివారణకు వినియోగించే మందుల్లో రానిటిడిన్ HCl ఒకటి. ఈ మాత్ర ధర తక్కువే. ఓటీసీ ఓవర్ ద కౌంటర్ అమ్మకం వల్ల, అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంత విస్తృతంగా వాడుకలో ఉందంటే మన దేశంలోనూ అంతే. డాక్టర్ల సిఫార్సుతో కొంతమంది వాడుతుంటే డాక్టర్ చిట్టి ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా తమకు తామే మందుల షాపుల్లో ఈ ట్యాబ్లెట్ని తీసుకొని వినియోగిస్తున్నారు. 2024-25లో పంచదార ఉత్పత్తి 30 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉంది. ఎగుమతులకు కూడా అతి కష్టంగానే ఉంటుందని తెలుస్తుంది. తమిళనాడు, కర్ణాటకల్లో పంచదార మిల్లులు ఇప్పటికే చెరుకు క్రషింగ్ నిలిపివేసినందుకు చక్కెర ఉత్పత్తి పెద్దగా పెరగదని సమాచారం అందింది. అయితే దీంతో 2022-23 సీజన్లో మన దేశంలో 32.8 మిలియన్ టన్నుల పంచదార ఉత్పత్తి అయింది. సంస్థల్లో లింగ సమానత్వం, నియామక వ్యూహాల్లో మార్పులు మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా నివేదికను విడుదల చేసింది. దీంతో ఈ నివేదిక ప్రకారం దేశంలో 54% మంది యజమానులు తమ కంపెనీలో వైవిధ్యం, సమానత్వం, ఇన్క్లూజన్, బిలాంగింగ్, DEIB కార్యక్రమాలపైన దృష్టి పెట్టడం ద్వారా వివిధ స్థాయిల్లో మహిళల భాగస్వామ్యం పెరగడంతో సరైన మార్గంలోనే వెళ్తున్నారని, ఇది ప్రపంచ సగటు 46% కంటే ఎక్కువగా ఉందని 3150 భారతీయ యాజమాన్య సంస్థలను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. GST వసూళ్లు అనేవి మే నెలలో 1,73,000 కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ లావాదేవీల ఆదాయాలు పెరగడంతో వార్షిక ప్రాతిపదికన GST వసూలు 10% పెరిగాయని ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు GSTలు వసూళ్లలో అత్యధికంగా వార్తల్లో నిలిచింది 2024 ఏప్రిల్ నెల. 49% తగ్గిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2023-24లో $7.3 బిలియన్ పరిమితమయ్యే అవకాశం ఉంది. వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. అమెరికా, ఐరోపా వంటి కీలక మార్కెట్లో డిమాండ్ నెమ్మదించడం ప్రభావం చూపింది. అయితే 2024-25లో భారత ఎగుమతిదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి ఆర్డర్లు లభిస్తుండటంతో సముద్ర ఎగుమతులు వృద్ధి సాధించవచ్చని. 2022-23 ఎగుమతులు $8 బిలియన్ కాగా గిరాకీ తగ్గడం, అభివృద్ధి చెందడం, దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం, ఈక్వెడార్ నుంచి అమెరికాకు ఎగుమతులు పెరగడం వంటి అంశాలు గత ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు తగ్గడానికి కారణమయ్యాయని ఎగుమతిదారులు చెప్తున్నారు. నేటి నుంచి T20 ప్రపంచ కప్ మ్యాచ్లు అనేవి ముమ్మరంగా సాగుతున్నాయి. దీంట్లో చూసినట్టయితే ఈరోజు అమెరికా వర్సెస్ కెనడా డల్లాస్ వేదికగా ఉదయం 6 గంటలకు ఒక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూగినియా వేదిక ప్రావిడెన్స్లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రపంచ కప్కు అమెరికా ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెస్టిండీస్తో కలిసి ఈ దేశం ఉమ్మడి టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక T20 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చే దేశాల విజేతగా నిలిచిన సందర్భాలు 0. అయితే ఒక్కసారి కూడా ఆతిథ్య జట్టు ట్రోఫీ సొంతం చేసుకోలేదు. T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న క్రిస్ గేల్ సాధించిన శతకాలు 2. భారత తరపున రైనా మాత్రమే ఈ పొట్టి ప్రపంచ కప్లో సెంచరీని 2010లో చేశారు. ఇక T20 ప్రపంచ కప్లో అరంగేట్రం చేస్తున్న జట్లు అమెరికా, కెనడా, ఉగాండా. తొలిసారి పొట్టి కప్పులో ఈ 3 జట్లు ఆడుతున్నాయి. ఇక T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ కనీసం సెమీస్ చేరిన సీజన్లు 6 మాత్రమే. ఈ కప్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్టు అదే. 2007, 2009, 2010, 2012, 2021, 2022లో ఆ జట్టు సెమీస్లో అడుగుపెట్టింది. ఇక ప్రపంచ కప్లో కోహ్లీ చేసిన అర్ధశతకాలు 14. అత్యధిక అర్ధశతకాలు రికార్డు అతని పేరు నమోదయ్యింది. ఇక 2వ స్థానంలో రోహిత్ 9 అర్ధశతకాలు చేశాడు. ఈసారి ప్రపంచ కప్లో ఆడుతున్న జట్లు 20. ఈ సంఖ్యలో జట్టు బరిలో దిగటం కూడా ఇదే మొదటిసారి.
2007 నుంచి 2012 వరకు 12 జట్లు టోర్నీలో ఆడగా 2014 నుంచి 22 వరకు 16 జట్లు పోటీ పడ్డాయి. పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో కోహ్లీ చేసిన పరుగులు 1141. అత్యధిక పరుగుల వీరుల్లో అతనిదే అగ్రస్థానం. ఇప్పటి వరకు 5 ప్రపంచ కప్పులలో ఆడిన కోహ్లీ 25 ఇన్నింగ్స్లో 81.5 సగటుతో ఈ పరుగులు చేశాడు. మహేంద్ర జయవర్ధనే 31 ఇన్నింగ్స్లో 1016 రెండో స్థానంలో ఉన్నాడు. T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా ఉన్న ఇంగ్లాండ్ 2 సార్లు గెలిచింది. వెస్టిండీస్ సాధించిన టైటిళ్లు ఇంగ్లాండ్ 2010, 2022లో గెలవగా వెస్టిండీస్ 2012, 2016లో విజేతగా నిలిచింది. అయితే భారత్ 2007, పాకిస్తాన్ 2009, శ్రీలంక 2014, ఆస్ట్రేలియా 2021లో తలోసారి ఈ కప్పును దక్కించుకున్నాయి. సింగపూర్ ఓపెన్స్ అనేవి మ్యాచ్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ అద్భుత పోరాటానికి తెరపడింది. శనివారం మహిళల డబుల్స్ సెమీస్లో ఈ భారత జోడీ 21-23, 11-21 తేడాతో ప్రపంచ 4వ ర్యాంకర్ మత్సుయామా చిరుహా జంట చేతిలో పరాజయం పాలైంది. ప్రో హాకీ లీగ్ అనేది FIH ప్రో హాకీ లీగ్ అనేది లండన్లో జరుగుతుంది. భారత విజయంతో ఆరంభించింది. శనివారం 3-0తో ప్రపంచ ఛాంపియన్ జర్మనీని ఓడించింది. అన్ని రకాల పోటీ క్రికెట్కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ అధికారికంగా గుడ్ బై చెప్పేశాడు. శనివారం తన 39వ పుట్టినరోజు సందర్భంగా 2 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికారు. అయితే 2004 సెప్టెంబర్లో అంతర్జాతీయ క్రికెట్లకు అరంగేట్రం చేసిన కార్తిక్ టీమిండియా తరపున చివరిగా 2022 T20 ప్రపంచ కప్లో ఆడాడు. అతను 26 టెస్టుల్లో 1025, 94 వన్డేల్లో 1752, 60 T20లో 686 పరుగులు చేశారు. ఓ టెస్టు శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. 172 అవుట్లలో పాలు పంచుకున్నాడు. IPLలో 257 మ్యాచ్లు ఆడి 4842 పరుగులు సాధించాడు దినేష్ కార్తిక్. ఫ్రెంచ్ ఓపెన్ అనేది జరుగుతుంది. దీంట్లో ప్రీ క్వార్టర్స్లోకి సబలెంక ప్రవేశించింది. జెర్వేవ్, రెబకినా ముందంజలో ఉన్నారు. ఈ మహిళల సింగిల్స్లో 3వ రౌండ్లో సబలెంక 7-5, 6-1తో పౌలా బదోసా స్పెయిన్ను ఓడించింది. ఇవి జూన్ 2, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.